హలో లలిత, దిస్ ఈస్ దీప్సిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, ఇన్ని రోజులు మీకు చాలా సార్లు వీడియోస్ లో చెప్తా ఉంటాను, జర్మనీ కనుక వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే అని. జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే ఇక్కడ బతకడం చాలా కష్టం, జాబ్స్ రావడం కష్టం, పార్ట్ టైం రావడం కష్టం అని ఇలాగ వగేరా చాలా సార్లు ఏదో ఒకసారి మీకు వీడియోలో చెప్తానే ఉన్నాను కదా. కానీ ఎప్పుడు జర్మన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనం ఫాస్ట్ గా నేర్చుకుంటాము, అసలు ఎంత పే చేయాలి, ఎన్ని మంత్స్ నేర్చుకుంటే మనం జర్మన్ లాంగ్వేజ్ కంప్లీట్ చేయగలము, ఎన్ని లెవెల్స్ వరకు కంప్లీట్ చేయాలి అనే విషయాలు అయితే నేను ఇప్పుడు దాకా ఎప్పుడూ చెప్పలేదు. బట్ ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ అసలు జర్మన్ లాంగ్వేజ్ ఫాస్ట్ గా ఎలా నేర్చుకోవాలి, అసలు జర్మన్ లాంగ్వేజ్ ఈజీగా ఉంటదా టఫ్ గా ఉంటదా అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా సరే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. జర్నీ వచ్చే వాళ్ళకి కాదు, జర్మనీలో ఉండే వాళ్ళకి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. సో లేట్ చేయకుండా ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు స్టూడెంట్ లా వచ్చినా, జాబ్ కోసం వచ్చినా, డిపెండెంట్ వీసా మీద వచ్చినా, ఎలా వచ్చినా సరే జర్మనీకి మీరు లాంగ్ టర్మ్ లో స్టే చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. ఈవెన్ మీరు ఇండియా నుంచి జర్మనీ ఆన్ సైట్ కి వచ్చినా సరే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే జర్మనీలో బతకాలంటే. సో అంత ఎసెన్షియల్ అన్నమాట ఈ జర్మన్ లాంగ్వేజ్. ఈ జర్మన్ లాంగ్వేజ్ ని నేర్చుకోవాలంటే నేను 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి హై డిమాండ్, అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఇంటర్మీడియట్, అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి జీరో బడ్జెట్. ఇప్పుడు అసలు ఈ కేటగిరీస్ ఏంటి అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హై డిమాండ్ కేటగిరీలో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది, అండ్ కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది కూడా. కొన్ని యూనివర్సిటీ వాళ్ళు ఏమని అడుగుతారంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ లో ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ ఉండాలి అని అడుగుతారనమాట. సో ఆ జర్మన్ లాంగ్వేజ్ కోసం ఇండియాలో ఉండంగానే ఒక ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూట్ లో ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ అయితే చెయ్యాలన్నమాట. చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయాలి, అండ్ ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతే మీకు ఒక జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఆథరైజ్డ్ యూనివర్సిటీస్ లో రాయాలి అని చెప్పాను కదా. మన ఇండియాలో ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూట్, అయితే అది గోతి ఇన్స్టిట్యూట్ అన్నమాట. కంపల్సరీగా జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ గోతి ఇన్స్టిట్యూట్ లోనే ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ ఇందులో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ గోతి ఇన్స్టిట్యూట్స్ కూడా ఆల్ ఓవర్ ది ఇండియా అవైలబిలిటీలో లేవు. కొన్ని సిటీస్ లోనే గోతి ఇన్స్టిట్యూట్ అయితే ఉందన్నమాట. లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ఇలా కొన్ని పెద్ద సిటీస్ లోనే ఈ గోతి ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. కోర్సెస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఇంటెన్సివ్ కోర్స్ అని, ఎక్స్టెన్సివ్ కోర్స్ అని, ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అని, రెగ్యులర్ కోర్స్ అని, ఇలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్, ఫాస్ట్ ట్రాక్ లో అయితే కోర్స్ ఫీ అనేది ఈక్వల్ అమౌంట్ లోనే ఉంటది. కాకపోతే నేర్చుకునే టైం పీరియడ్ అనేది వ్యారీ అవుతా ఉంటది అనమాట. 7 వీక్స్ నుంచి 16 వీక్స్ వరకు ఇలా వ్యారీ అవుతా ఉంటది. ఏదేమైనా సరే ఈ ఎక్స్టెన్సివ్, ఇంటెన్సివ్, ఫాస్ట్ ట్రాక్ ఇవన్నీ ఒకలానే ఉంటాయి. కాకపోతే నేర్చుకునే టైం పీరియడ్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. 7 to 16 వీక్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ టైం పీరియడ్ లో మీరు A1, A2, B1 లెవెల్ వరకు మినిమం కంప్లీట్ చేయగలరు. అదే మనం రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కనుక వచ్చినట్లయితే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటది, అండ్ టైం పీరియడ్ కూడా ఒక్కొక్క లెవెల్ కి చాలా ఎక్కువ ఉంటది. ఒక్కొక్క లెవెల్ కి మినిమం 6 మంత్స్ నేర్చుకోవాలన్నమాట. ఈ 6 మంత్స్ కి నేను హైదరాబాద్ లో అయితే 40,000 రూపీస్ అయితే చూసాను. సో ఇంత పెట్టి ఒక్కొక్క లెవెల్ నేర్చుకోవడం కూడా అంత అవసరం ఏమి ఉండదు. సో ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్, ఫాస్ట్ ట్రాక్ లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. నాకు తెలిసి మన తెలుగు పీపుల్ ఎక్కువగా జాబ్ చేయడానికి గానీ, హైయర్ స్టడీస్ గానీ, ఇంకేదైనా సరే వగేరా ఎక్కువగా హైదరాబాద్ లోను, బెంగళూరులోను ఉంటారు కదా. అసలు హైదరాబాద్ లోను, బెంగళూరులోను ఈ కోర్సెస్ ఫీజెస్ ఎలా ఉన్నాయి అని నేను రీసెర్చ్ కూడా చేశాను. అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను కూడా. హైదరాబాద్ లో అయితే లెవెల్ కి 23,500 రూపీస్ ఇంక్లూడింగ్ GST ఉంది. అదే బెంగళూరులో అయితే 28,500 రూపీస్ ఈచ్ లెవెల్ కి ఉందన్నమాట. సో మీరే చూసారు కదా సిటీ టు సిటీ ఎంత అమౌంట్ అయితే వేరియేషన్ ఉందో. హైదరాబాద్ లో అయితే తక్కువకి చదువుకోవచ్చు బెంగళూరు కన్నా. సో ఇలానే డిఫరెంట్ సిటీస్ లో ఇంకా ప్రైజెస్ అనేది వ్యారీ అవుతా ఉంటది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు జర్మన్ సర్టిఫికేట్ కావాలి, కాకపోతే గోతి ఇన్స్టిట్యూట్ లో చదువుకోవాలి అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మీకు ఇంకొక అదర్ ఆప్షన్ ఉండాలి అని మీరు అనుకుంటే దానికి కూడా ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ ఏంటి అంటే గోతి ఇన్స్టిట్యూట్ లో కాకుండా వేరే ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఆ ఇన్స్టిట్యూట్ లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని మీరు గోతిలో ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో ఇలా మీరు గోతిలో ఎగ్జామ్ రాయడానికి మీరు ఎగ్జామ్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి, అండ్ ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటది అన్నమాట. ఆ ఎగ్జామ్ ఫీజెస్ ఎలా
ఉంటాయి అనేది నేను చెప్తాను. బట్ ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు గోతిలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళని ఇంటర్నల్ స్టూడెంట్స్ అని అంటారు. గోతిలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకోకుండా వచ్చి ఎగ్జామ్ రాయాలనుకుంటారో వాళ్ళని ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇంటర్నల్ స్టూడెంట్స్ కి ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఫీజు అనేది వ్యారీ అవుతా ఉంటది. ఆ వేరియేషన్ అనేది ఎంత ఉంటుందో నేను డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా అప్రాక్సిమేట్లీ ఇంత ఉంటది అనమాట లెవెల్ కి ఎగ్జామ్ ఫీజు అయితే. ఈ ఎగ్జామ్ లో మొత్తం 4 మాడ్యూల్స్ ఉంటాయి. హోరన్ అంటే హియరింగ్ అని, లేజన్ అంటే రీడింగ్ అని, స్ట్రైబన్ అంటే రైటింగ్ అని, స్ప్రెషన్ అంటే స్పీకింగ్ అని, ఇలా 4 మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. తెలిసినంత వరకు A1 లెవెల్ లో స్ప్రెషన్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మీరు B1 లెవెల్ కాడ నుంచి ఏదైనా మాడ్యూల్ లో మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఆ మాడ్యూల్ ని మళ్ళీ మీరు రాసుకోవచ్చు అనమాట. బట్ అలా రాసుకోవడానికి మీరు మళ్ళీ ఫీజు అయితే కట్టాలి. సో వాటికి కూడా ఎంత అవుతుంది అని నేను డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాను చూడండి. సో కంపల్సరీగా జర్మనీ రికగ్నైజ్డ్ చేసే జర్మన్ సర్టిఫికేట్ కావాలి అంటే ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇండియాలో అయితే ఖచ్చితంగా గోతిలోనే రాయాలి. ఈ ఇంటర్మీడియట్ కేటగిరీలో ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఆన్ సైట్ కి జర్మనీ వచ్చే వాళ్ళు ఉంటారు. జర్మనీకి వచ్చి చదువుకోవాలి అని అనుకుంటారు. కానీ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదు, IELTS ఉంటే సరిపోద్ది అని రిక్వైర్మెంట్ అయితే పెడతారు అనమాట. బట్ స్టిల్ జర్మనీకి వచ్చి బతకాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలి కాబట్టి జర్మన్ నేర్చుకోవాలి అని అనుకుంటారు. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. అండ్ అంతేకాకుండా కొంతమంది పెళ్లి చేసుకుని కూడా జర్మనీ అయితే వస్తారు కదా. సో వాళ్ళైనా సరే ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బడ్జెట్ ని మైండ్ లో పెట్టుకుని ఈ కేటగిరీస్ ని అయితే డివైడ్ చేశాను. అందరూ అఫోర్డ్ చేయలేరు కదా, సో అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసమని ఇలా నేను కేటగిరీస్ అయితే చేశాను అనమాట. సో ఇంటర్మీడియట్ కేటగిరీలో ఏంటంటే హై డిమాండ్ కన్నా ఇంటర్మీడియట్ కేటగిరీలో కొంచెం తక్కువ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏదో ఒక ఊర్లో ఉన్నాము, చదువుకుంటున్నామో వగేరా వగేరా జాబ్ చేస్తున్నామో ఇంకేదైనా సరే అవ్వచ్చు. అలాంటి పరిస్థితిలో మనం హైదరాబాద్ వెళ్ళి జర్మన్ కోర్స్ అయితే నేర్చుకోలేము కదా. సో అందుకనే గోతి వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ని కూడా కండక్ట్ చేస్తారనమాట. ఈ ఆన్లైన్ క్లాసెస్ లో ఏంటి అంటే మనీ అనేది కొంచెం తక్కువ అవుతుంది. లెవెల్ కి మహా అయితే 5000 కాడ నుంచి 6000 వరకు అవుతుంది అంతే. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే, ఆఫ్లైన్ లో అయితే మనకి టీచర్ వచ్చి టీచ్ చేస్తారు. కానీ ఈ ఆన్లైన్ లో అయితే టీచర్ ఎవరు ఉండరు అనమాట. మనకి కొన్ని మెటీరియల్స్ ఇస్తారు అండ్ కొన్ని వెబ్సైట్స్ కి యాక్సెస్ అయితే ఇస్తారనమాట. ఇంట్లోకి వచ్చి ఇంకా జర్మన్ నేర్చుకోవడమే అనమాట. బట్ ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అనుకోండి. మనకి డౌట్ వస్తే చెప్పే వాళ్ళు ఉండరు. అదే ఆఫ్లైన్ లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు, మింగిల్ అవుతాము, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. బట్ ఈ ఆన్లైన్ క్లాసెస్ లో అయితే అలా కాదనమాట. మెటీరియల్ ఇచ్చేస్తారు, మనమే చదువుకోవాలి. సో కొంచెం టఫ్ అయితే ఉంటది. ఒకవేళ మీకు మీరుగా నేర్చుకునే కెపాసిటీ ఉంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యి జర్మన్ అయితే నేర్చుకోవచ్చు. ఇలా ఆన్లైన్ లో జర్మన్ నేర్చుకుని ఒకవేళ మీకు జర్మన్ సర్టిఫికేట్ కావాలి అంటే మళ్ళీ మీరు గోతిలో ఎగ్జామ్ కి రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జామ్ లో పాస్ అయితే మీకు గోతి సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. బట్ ఏదేమైనా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ లో అయితేనే బెటర్. డబ్బులు పోయినా సరే ఎక్కువ జర్మన్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే నలుగురితో మింగిల్ అవ్వడం వల్ల మనం ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. సో నేనైతే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ నే ప్రిఫర్ చేస్తాను. మళ్ళీ ఏదో చెప్తున్నాను కదా అని ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకుంటారు ఏమో. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, మీ అందరికీ తెలియాలి కదా అని చెప్తున్నాను. అసలు ఎలా నేర్చుకోవాలి, ఏంటి, ఎంతవరకు నేర్చుకోవాలని చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ తెలియచేయాలి అనే ఈ వీడియో ఉద్దేశం అనమాట. సో ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, ఎవరో అలా తీసుకోకండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు జర్మన్ లాంగ్వేజ్ ని ఆఫ్లైన్ లో నేర్చుకోవాలి అంటే 1 or 2 months ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాతే మీ రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యారు అంటే విత్ ఇన్ ది 2 days మీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఈ లాస్ట్ కేటగిరీలో ఏంటంటే, మాకు సర్టిఫికేట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, మాకు జర్మన్ వస్తే చాలు, మాకు మేముగా నేర్చుకోగలము అనుకున్న వాళ్ళు యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ అయితే ఉంటాయి. సో ఆ ఛానల్స్ నేమ్స్ కూడా చెప్తాను. మళ్ళీ నేను ఏదో ఛానల్స్ నేమ్స్ చెప్తున్నాను కదా అని మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్ అని అనుకోకండి. నేను ఆ ఛానల్లో కోర్సెస్ అనేది బాగా ఉండడం గమనించి మీకు అయితే చెప్తున్నాను. నేను కూడా జర్మనీకి రాకముందల నేను ఆ ఛానల్స్ లోనే కొంచెం జర్మన్ అయితే నేర్చుకుని జర్మనీ అయితే వచ్చాను. సో మీకు కూడా హెల్ప్ గా ఉంటది అని నేను చెప్తున్నాను అనమాట. సో నాలాగే ఎవరైతే మ్యారేజ్ అయ్యి జర్మనీ వస్తారో అండ్ ఇంకా కొంతమందికి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఒక తపన కూడా ఉంటది, హాబీ లాగా. సో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా 0 బడ్జెట్ తో మనం యూట్యూబ్ లోనే నేర్చుకోవచ్చు అనమాట. ఆ ఛానల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి.
అండ్ మీరు జర్మనీ వచ్చారు అంటే మినిమం బేసిక్ గా మీరు A2 లెవెల్ వరకు అయినా నేర్చుకోవాలి. A2 లెవెల్ వరకు నేర్చుకుంటే అట్లీస్ట్ కొంచెం మాట్లాడగలరు అనమాట. A1 లెవెల్ వరకు నేర్చేసుకుని వచ్చినా సరే అంత ఫరక్ అయితే ఏం పడదు. అట్లీస్ట్ మినిమం మీరు A2 లెవెల్ వరకైనా నేర్చుకోవాలన్నమాట. B1 ఇస్ ద సేఫెస్ట్ సైడ్. B1 నేర్చుకున్నారే అంటే కొంచెం ఇంకా ఎక్కువ మాట్లాడగలరు. సో బెస్ట్ నేను సజెస్ట్ చేసేది అయితే B1 లెవెల్ వరకు నేర్చుకుంటే బెటర్ అనమాట. జర్మన్ లాంగ్వేజ్ కావాలి అని వీళ్ళు ఎలానే అంటారు, ఏం అవసరం లేదు అని. మీరు జర్మనీ వచ్చారా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, ఆహా నేను ఇండియాలోనే నేర్చుకుని వచ్చుంటే బాగుండు అని. మీరు నెగ్లెక్ట్ చేసి ఇండియాలో నేర్చుకోకుండా జర్మనీ వచ్చారు అంటే జర్మనీలో అయినా నేర్చుకోవాల్సిందే. అప్పుడు 20,000 అవ్వాల్సింది 40,000 అవుతాయి అనమాట. సో అంత బాధ ఎందుకు చెప్పండి. ఏదో డిపెండెంట్ వీసా మీద వచ్చారు అంటే ఇంకా తప్పదు, వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి ఇంకా జర్మనీకి వచ్చి నేర్చుకోవాల్సిందే అన్ని డబ్బులు తగలేసి. మీరు ముందులే ప్లాన్ లో ఉన్నారంటే నేను చెప్తున్నాను మీరు ఇండియాలోనే నేర్చుకుని రండి. అండ్ మినిమం నేను మళ్ళీ చెప్తున్నాను B1 లెవెల్ వరకు చేస్తే సేఫ్ సైడ్ అనమాట. ఇంకా అది కాదు కూడదు అంటే ఇంకా A2 లెవెల్ వరకు అయినా మినిమం చెయ్యండి. సో ఇవన్నీ నా వల్ల కాదు, ఇంకా వేరే ఏదైనా బెస్ట్ ఆప్షన్ ఉంటే చెప్పండి అని అంటారా, మీకోసం నేను జర్మన్ టీచర్ కూడా అవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా కొద్ది గొప్ప జర్మన్ అయితే నేర్చుకున్నాను. మీ అందరికి బేసిక్ జర్మన్ నేర్పించగలి అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఒకవేళ మీరు ఎవరికైనా సరే నేను జర్మన్ టీచర్ కింద కూడా మారిపోవాలి అని అనుకుంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా మీకోసం జర్మన్ టీచర్ కింద కూడా అయిపోతాను. ఈ జర్మన్ లాంగ్వేజ్ కూడా మీరు అనుకున్నంత టఫ్ గా అయితే ఏముండదు, కొంచెం సిమిలర్ గా ఇంగ్లీష్ లానే ఉంటది. మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాము అంటే ఖచ్చితంగా ఈ జర్మన్ లాంగ్వేజ్ ని హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. ఫారెన్ లాంగ్వేజ్ కదా అని అంత ఎక్కువ ఎవరు భయపడొద్దు, ఈజీగానే నేర్చేసుకోగలరు అనమాట. సో నో వరీస్, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంత పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. అండ్ ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మీరు నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా అంతే, కథ కంచికి మనం ఇంటికి. బాయ్.